ఎక్స్క్యూజ్ మీ, నీతో కొంచెం పనుంది. నాకు వేరే పనుంది. అర్జెంటుగా ఎన్ఆర్ఐకి ముస్లిం మ్యారేజ్ గురించి కంటెంట్ పంపాలి. సారీ, ఇప్పుడు నేను ప్రిపేర్ చేయడం కుదరదు. నువ్వేం ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. నేను అనుకున్నా చెప్తాను, తమరు కరెక్ట్ సెంటెన్స్లో టైప్ చేస్తే చాలు. వాట్? నువ్వు కంటెంట్ ప్రిపేర్ చేసావా? రాదు అనుకుంటే ఏదీ రాదు, అందుకే ట్రై చేశాను. ఓహో, ఓన్లీ టైప్ చేయడానికి నేనేం టైపిస్ట్ని కాదు. ఓకే ఫైన్, అయితే డీల్లో నువ్వెందుకు? నువ్వు విత్డ్రా అవుతున్నావు అని చెప్పేస్తా. అంటే నన్ను యుఎస్ డెలిగేట్స్ ముందు బ్యాట్ చేయాలనా? నా వల్ల వర్క్ జరగడం లేదని క్రియేట్ చేయాలనా? రెండూ కాదు, ఆఫీస్ క్యాపబిలిటీని వేలెత్తి చూపించొద్దని. ఆ మాత్రం సిన్సియారిటీ మాకు ఉంది. చెప్పు, ఏ మాత్రం ఉందో నీ ప్రతిభ చూద్దాం. ఈ వివాహ పద్ధతిలో పెళ్లి జరిగేంత వరకు పెళ్లి కొడుకు పెళ్లి కూతురి మొహం చూడకూడదు. దీని వెనుకున్న ఆంతర్యం ఒకటే. తమ మంచి చెడు తమకన్నా పెద్దలకే బాగా తెలుసని పెద్దల నిర్ణయాన్ని గౌరవించడం. అన్నిటికంటే ముఖ్యంగా అల్లా పంపిన తోడు అనే నమ్మకం. ఆ ఇద్దరి మధ్య బంధం కుబూల్ అనే ఒక్క మాటతో మొదలవుతుంది. ఆ ఒక్క మాటే 100 ఏళ్ల నమ్మకం. ఇదంతా ఏ వెబ్సైట్లో చూసావు? వెబ్సైట్ కాదు, నాకు వ్యక్తి చెప్పాడు. ఎక్కువగా ఆలోచించుకో, మీ ఆలీదాదనే చెప్పాడు. మా పద్ధతిలో పెళ్లి తర్వాత పెళ్లి కూతుర్ని తన ఇంటి నుండి భుజాన తీసుకెళ్తాడు, అత్తగారింట్లో కూడా మోసుకునే తీసుకెళ్తాడు. దాని అర్థం ఏంటో తెలుసా? నన్ను నమ్ముకుని వచ్చిన నిన్ను భారం అనుకోకుండా బాధ్యతగా తీసుకుంటానని తనకి కలిగించే నమ్మకం. మతం ఏదైనా, సంప్రదాయం ఏదైనా, పెళ్లి అనే బంధానికి నమ్మకం ఉంది బేటా. కంటెంట్ మొత్తం నాకు మెయిల్ చేయి. తప్పులేమైనా ఉంటే కరెక్ట్ చేయి. ఏదైనా యాడ్ చేయాలనిపిస్తే నీ ఇష్టం. శైలు, ఒక్క పెళ్ళే కాదు, ఏ రిలేషన్ అయినా సరే నమ్మకం మీదే ఆధారపడి నడుస్తుంది. అది ఫ్రెండ్షిప్ అయినా బిజినెస్ అయినా. సో చెప్పిందంతా క్లారిటీగా ఉంది కదా? ఓకే బావా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్లోంచి టెన్షన్ తీసేయి. ఒక ప్రాబ్లం రాలేదని దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎప్పుడూ టైంని మేనేజ్ చేసుకుంటూ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఓకేనా? ఓకే బావా, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇంకేం చదవకు, రిలాక్స్గా పడుకో. ఎర్లీ మార్నింగ్ 4 or 5కి లేచి ఒకసారి రివిజన్ చేసుకో. ఓకే. తీసుకో. థ్యాంక్ యూ. నీలు. థ్యాంక్స్ అక్క. అదేంటి బావా, పెళ్ళానికి ఎవరైనా థ్యాంక్స్ చెప్తారా? మరి అక్కకి ఎవరైనా థ్యాంక్స్ చెప్తారా? పెళ్లి కాకముందు అయితే చెప్పకూడదు. ఇప్పుడు మా ఇంటి అమ్మాయి కాదు కదా, అందుకే చెప్పా. నాకే కాదు, నా చెల్లికి కూడా ఎవరూ ఆన్సర్ చేయలేరు. ఒక్కసారి మీ అమ్మకి కాల్ చేస్తావా? ఎందుకు బావా? మీ అక్క చెల్లెలిద్దరికీ చిన్నప్పుడు ఏ వస పోసిందో కనుక్కుందామని. అది సర్లేండి, మీ ఇద్దరు రేపు ఆఫీస్కి లీవ్ పెట్టారు కదా. లీవా? ఎందుకు? ఎందుకేంటి, నన్ను ఎగ్జామ్కి ఎవరు తీసుకెళ్తారు? నీలు, మీ బావకి ఆఫీస్లో చాలా వర్క్ ఉంది. ఎగ్జామ్కి నేనే తీసుకెళ్తాను, ఓకేనా? అదేంటక్క అలా అంటావు? ప్రతిసారి నా ఎగ్జామ్కి అమ్మా నాన్న రావడం సెంటిమెంట్. ఈసారి వాళ్ళ ప్లేస్లో అక్క బావ వస్తారని నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను తెలుసా. అది కాదు నీలు. పో, యాక్చువల్లీ నీళ్ళు అలిగింది. నీలు, నేను చెప్పేది వినరా. నీలు నీలు నీలు, నీకు కొంచెమైనా బుద్ధుందా? నేనేం చేశాను? తన ఎగ్జామ్కి తీసుకెళ్లేదానివి అప్పటికప్పుడు మేనేజ్ చేసి తీసుకెళ్ళాలి. అంతేకాని ఇలా ముందు చెప్పి మూడ్ అప్సెట్ చేస్తావా? అదంత సీరియస్గా తీసుకుంటుందని నాకేం తెలుసు? ఊర్లో అందరూ దేనికెలా రియాక్ట్ అవుతారో గెస్ట్ చేస్తావు.
ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో తెలీదా నీకు? అలిగింది నా చెల్లి, దాన్ని ఎలా బుజ్జగించుకోవాలో నాకు తెలుసు. నీలు, నీలు, ఇదేం చెప్పి బుజ్జగిస్తుందో చూడాలి. నీలు, నా బుజ్జి కదా, నేను చెప్పేది వినమ్మా. నేనేం విన్ను. సర్లే, రోజు మీ బావగారి మొహం చూసి బోర్ కొట్టేసింది. రేపంతా మన ఇద్దరమే మంచి టైం స్పెండ్ చేయొచ్చు అనుకున్నా. నీకు మీ బావ ఇంపార్టెంటే చెప్పు, వెళ్ళి రమ్మని అడుగుతానులే. నిజంగా నా కోసం బావని అవాయిడ్ చేసావా అక్క? మరి మీ బావ పెద్ద బోరింగ్ కంపెనీ తెలుసా? మనిద్దరం స్కూల్లో ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళమో తెలుసుగా. అవునక్క, నువ్వు మ్యాథ్స్ ఎగ్జామ్ లో కొప్పులో కాపీ పెట్టుకుని దొరికిపోయావు, గుర్తుందా? నువ్వు మాత్రం తక్కువ. ఆ చంటిగాడి వైట్ షర్ట్ మొత్తం ఫార్ములాస్ తో నింపేసి డిజైనర్ షర్ట్ లా చేసి క్లాస్ అంతా కాపీ కొట్టేలా చేసేసావు కదా. అది సమాజ సేవక్క. సరే, రేపు నేను నిన్ను ఎగ్జామ్ కి తీసుకెళ్తాను. నీ ఎగ్జామ్ అయ్యేంత వరకు మల్లిక హాస్టల్లో ఉండి, నీ ఎగ్జామ్ అయిపోయాక ముగ్గురం కలిసి షాపింగ్ వెళ్దాం. నీకు బోలెడని డ్రెస్లు కొనిస్తాను. నిజంగా? ఆ బాలుగడు వచ్చినా నచ్చ పెడతాడు, అందుకే అవాయిడ్ చేశా. సారీ నీలు. బావ ప్రవర్తన నన్ను బాధ పెట్టకూడదని ఎంత తప్పిస్తున్నావు అక్క. లవ్ యూ. ఇక్కడేం చేస్తున్నావు అన్నయ్య? అబే ఏం లేదురా, ఊరికే జస్ట్ అలా నిలబడ్డా చల్లగాలికి. ఓ, చల్లగాలి ఆరు బయటే వస్తుందనుకున్నా, గదిలోకి కూడా వస్తుందా? లేదురా, ఆ సిస్టర్స్ ఓవర్ యాక్షన్ చూస్తున్నా. అది ఓవర్ యాక్షన్ కాదనయ్య, ఎఫెక్షన్. వదినకి దాచుకోవడం తెలీదు, నీకు చూపించుకోవడం తెలీదు. అన్నిటికంటే ముందు నాకు నీళ్ళులాగా అలగడం తెలీదు. వరుణ్, ఓకే ఓకేరా, గుడ్ నైట్. ఏంటి వరుణ్, ఈ రోజేంటి మీ అన్నయ్య నిన్ను తెగ ప్రేమిస్తున్నాడు? ప్రేమ ఎప్పుడూ ఉంటుంది వదిన, చూపించడం అంతే. ఈరోజు నీ వల్లే అది బయటపడింది. నా వల్ల? అవును వదిన, అన్నయ్యలో కొత్త చేంజ్ ఉంది, దానికి కారణం నువ్వే. సరే వదిన, నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటా. గుడ్ నైట్. మ్. ఏయ్, ఏంటిది? ఈ కాలంలో కూడా కషాయం గిషాయం అని ఆరోగ్యం పాడు చేసుకోకు. అవి పవర్ఫుల్ టాబ్లెట్స్, త్వరగా రిలీఫ్ ఇస్తాయి, వేసుకో. పరీక్షలు బాగా రాయాలి. థ్యాంక్ యూ డార్లింగ్, నన్ను ఆశీర్వదించు. ఆల్ ది బెస్ట్ నీలు. థ్యాంక్ యూ అంకుల్, నైస్ పెన్. నీలు, చాక్లెట్. ఈ చాక్లెట్లు ఎందుకో తెలుసా? ఎగ్జామ్లో నిద్ర వస్తే ఆపుకోవడానికి. వరుణ్, ఇదేనా నీ ఎగ్జామ్ సీక్రెట్? ఆఫ్ కోర్స్ వదినా. అమ్మాయి గారు, పెరుగులో చక్కెరేసుకుని తింటే బుర్ర చల్లబడి జవాబులన్నీ పరిగెత్తుకొచ్చేస్తాయి. తినండి. అప్పుడప్పుడు ఇలాంటి మంచి పనులు కూడా చేస్తుంటావరా? నాకు అన్ని తెలివితేటలు ఉన్నాయండి, సమయానికి ఒక్కొక్కటి బయటికి తీస్తుంటాను అంతే. నీలు, క్యాబ్ వచ్చేసింది, పద. క్యాబ్ ఏంటి? బాలు కారుందిగా. ఆ, ఆయనకి ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉంది బామ్మ, అందుకే మేమే వెళ్తున్నాం. వాడు రావట్లేదని తెలిస్తే నేనే వచ్చాను కదమ్మా. పర్వాలేదు అంకుల్. నీలు, టైం అవుతుంది, ఆల్ ది బెస్ట్ నీలు. ఆల్ ది బెస్ట్ అమ్మా. పద. నువ్వా? మీరా? నేను క్యాబ్ డ్రైవర్ ఏమో అనుకున్నాను. క్యాబ్ ఎప్పుడో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? కాదు,
నేనే పంపించేశాను. ఎందుకు? ఎందుకంటే ఎగ్జామ్కి బావే తీసుకెళ్తున్నారు. నీకంటే నీ చెల్లెలే ఫాస్ట్గా అర్థం చేసుకుంది. కానీ మీ ఆఫీస్ టైం అవుతుంది, ముందు కారెక్కండి. ఏంటి ఇక్కడ ఆపావు? ఆ, గుడి బయట నీ చేత కొబ్బరికాయల దుకాణం పెట్టిద్దాం అనుకుంటున్నాను. ఏమంటావు? ఓహో, ఒక పని చేయండి, మీరు కూడా ఒక చెప్పుల్ స్టాండ్ పెట్టుకుంటే ఇద్దరికి బాగా వర్కౌట్ అవుతుంది. అబ్బా అక్క, ఎగ్జామ్కి వెళ్లే ముందు దేవుడికి దండం పెట్టుకుంటానని ఆపుంటాడు. అంతే కదా బావా? నీలు, మొబైల్స్ లాగే మనుషులకు కూడా బ్లూటూత్ కనెక్షన్ ఉంటే బాగుండేది. ఎందుకో? ఆ, నీలు బుర్రలో గుజ్జు నీకు కొంచెం ట్రాన్స్ఫర్ చేసేది కదా. మీ గొడవయ్యాక రండి, ఈ లోపు నేను వెళ్ళి దేవుణ్ణి విసిగిస్తా. మమ్మల్ని డ్రాప్ చేయమని నేను అడిగానా? లేదు కదా, మరెందుకు వచ్చావు? నా తమ్ముడిని రెస్పాన్సిబుల్గా చూసుకో, గైడ్ చేయని నేను నీకు చెప్పానా? ఎందుకు చేస్తున్నావు? ఎందుకంటే నీకన్నా ముందు వరుణ్ నాకు ఫ్రెండ్. అలానే నీలు నా స్టూడెంట్ కాబట్టి వచ్చాను. అవును, నీకంటే ముందు వరుణ్ నా ఫ్రెండ్ అంటే ఇప్పుడు నేను నీ ఫ్రెండ్ అన్నట్టుగా. చిచ్చే, నువ్వు నాకెప్పుడు ఎనిమివే. అంతేలే, కోతికి కొబ్బరి చెప్పలే కావాలి. ఇక్కడ కోతెవరు, కొబ్బరి చెప్పెవరు? ఇంకా డిసైడ్ అవ్వలేదు. కొబ్బరి చెప్ప కనిపించింది, సామెత గుర్తొచ్చింది, చెప్పాను అంతే. చూడు, నా చెల్లిని ఎగ్జామ్కి వెళ్లకుండా చేసే వెధవ ప్లాన్లేమీ చేయలేదు కదా. డోంట్ డిస్గ్రేడ్ మై క్యారెక్టర్. అయినా కెరీర్ విలువ ఏంటో నాకు తెలుసు. నీలు చాలా ఇంటెలిజెంట్, తన్ని మోటివేట్ చేస్తే మంచి కెరీర్లోకి వెళ్తుంది. అందుకే వచ్చాను తప్ప అలాంటిదేం లేదు. వెళ్ళమ్మా తల్లి, వెళ్ళు. అనుమానపు పిశాచి. అంత బీపీ తెచ్చుకోకు, ఏదో మా భయం మాకుంటుంది కదా. ఏ, నువ్వు రావా? వద్దమ్మా, నీ చెల్లి పొరపాటున గుళ్ళో ఏ అరటి తొక్క మీద కాలేసి పడిందనుకో, నీ చెల్లి ఎగ్జామ్ బ్రేక్ చేయడానికి అది కూడా నేనే చేశానంటావు. తమరు వెళ్ళరండి, చాలు, వెళ్ళు. పంతులు గారు, ఇవి పూజ చేసి ఇవ్వండి. అలాగేనమ్మా. దక్షిణ అనుకొని హుండీలో వేశారు, జాగ్రత్త. అలాగేనమ్మా. ఆగండి ఆగండి, నా కోరికలన్నీ చెప్పేస్తాను, అవన్నీ దేవుడికి చెప్పేయండి. అలాగేనమ్మా. దేవుడా, నా చెల్లెలికి ఫస్ట్ ర్యాంక్ రావాలి. మా నాన్న నేను మళ్ళీ కలిసిపోవాలి. ఆయన నన్ను మళ్ళీ కూతురిగా అంగీకరించాలి.
ఏంట్రా కళ్ళు తిరుగుతున్నాయా లేక రాత్రి తాగింది దిగలేదా? గుళ్ళో భక్తుల్లా ఉండాలి, పోరంబోకులా ఉండకూడదు కదా నాన్న. వెళ్ళు, వెళ్ళి వేడి వేడి పొంగలి ప్రసాదం పెడుతున్నారు, వెళ్ళి తిను పో. దేవుడా, ప్లీజ్ ప్లీజ్ నా ఎగ్జామ్ సంగతి పక్కన పెడితే ముందు అక్క బావ కలిసిపోయేలా చూడు స్వామి, ప్లీజ్. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం. బొట్టు పెట్టండి. అమ్మా నువ్వు కూడా బొట్టు పెట్టమ్మా. హనుమాన్ అంజనాసూను వాయుపుత్రో మహాబల రామేష్ఠ పల్గుణ సఖ పింగాక్షో అమిత విక్రమ ఉదధిక్రమణ శైవ సీత శోక వినాశన లక్ష్మణ ప్రాణదాత చదసి గ్రీవస్య దర్ప రాత సైతాని నామాని కపీంద్రస్య మహాత్మన స్వాపకాలే పఠేన్ నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శతమానం భవతి సదాయు పురుషస్య తేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ఆహా దేవుడా, నువ్వు ఏ మొబైల్ వాడుతావో తెలియదు కానీ నీ నెట్వర్క్ సూపర్ స్వామి. నేను జస్ట్ మిస్డ్ కాల్ ఇచ్చా, నువ్వు వెంటనే కాల్ బ్యాక్ చేసేసావు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హే, నా ఎగ్జామ్ అయిపోయిందో డార్లింగ్. నౌ ఐ యామ్ ఫ్రీ బర్డ్. అయ్యో ఎగ్జామ్స్ ఎలా రాసావమ్మా? ఆనందం చూస్తే అర్థం కావట్లేదా నాన్న? అవును అంకుల్, చింపేశానంతే. అచ్చు బాబు, పరీక్ష పేపర్లు చింపేశారా? రేయ్, చింపేశానంటే బాగా రాశానని అర్థం రా. అంతేనండి, అంతా నా చేతి భయమా. నా చేత్తో చలవ పెరిగించాను, పరీక్ష పేపర్ చింపేశారంతే. అదేం కాదు. దిస్ కంప్లీట్ క్రెడిట్ గోస్ టు బావగారు. థ్యాంక్ యూ సో మచ్ బావా. నాకు కాదు, మీ అక్కకి చెప్పు. గైడ్ చేసింది మీరైతే నాకెందుకు థ్యాంక్స్? గైడ్ చేసింది నేనైనా రికమెండ్ చేసింది నువ్వే కదా, అందుకు. ఓకే ఓకే, అక్క బావ ఇద్దరికి థ్యాంక్స్. సరే, మీరు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యారండి, తిరిగ్గా మాట్లాడుకోవచ్చు. నీలు పద. అక్క శారీలో ఉంది, అక్క చేతికి గోరింటాకుంది. ఈ సీన్ ని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు? ఐడియా, మనం సినిమాకి వెళ్తున్నాం. ఇప్పుడా? టికెట్స్ చాలా కష్టం కదా. మై హూనా. ఓకే డన్. డన్. అయ్యో అక్క, ఇప్పుడు గోరింటాకు పెట్టుకున్నావేంటి? ఏమైందే? ఏమైందో? అవతల మల్లికా గారు టికెట్స్ తో థియేటర్ దగ్గర వెయిట్ చేస్తున్నారంట. అవునా?
మరి అది నాకు కాల్ చేయలేదే? అంటే నువ్వు గోరింటాకు పెట్టుకున్నావు కదా, తీలేవని చేసుండదులే ఆ? నేను గోరింటాకు పెట్టుకున్నట్టు దానికెలా తెలిసింది? కదా. చూస్తావేంటి, ఏదో ఒకటి మేనేజ్ చేయి. అది కాదు వదినా, నీ ఫోన్ నాట్ రీచబుల్ అని వచ్చింది, అందుకనే నాకు ఫోన్ చేసింది. నా ఫోనా? అబ్బా ఆ పక్క. అంకుల్, ఢిల్లీ త్వరగా రండి, సినిమా టైం అవుతుంది. మరి నేను? నీ గోరింటాకు ఆరేసరికి తెల్లారుతుంది. రేపు నువ్వు బావా కలిసి సినిమాకి వెళ్ళండి. తనని తీసుకెళ్దాం రా. నానమ్మ, మనందరం సినిమాకి వెళ్తే అన్నా వదినలకి ప్రైవసీ ఉంటుంది. ఓ అవునవును. ఇదిగో అమ్మాయి, నా కన్నయ్య సంగతి కాస్త చూసుకో. నేను వెళ్ళొస్తాను. ఉండి పిన్ని లుంగి మార్చుకుని వస్తాను. నానా, ఆ లుంగిలో వస్తే హాల్లోకి రానివ్వరా ఏంటి? టైం లేదు, పద పద. అమ్మాయిల ఫాలోయింగ్ ఉన్న నేనే పూల చొక్కా నిక్కరేసుకుని వస్తున్నాను. మీకేంటండి? పదండి. బామ్మ పదండి. వరుణ్, మనందరం వెళ్ళిపోతే చెరో గదిలో గుర్రు పెట్టి నిద్రపోతే పోరుగాక పోరు. ఎందుకంటే నేను ఒక గంట తర్వాత ఈ లైన్ మ్యాన్ కి కాల్ చేసి పవర్ తీసేయమంటాను. మళ్ళీ మనం తిరిగి వచ్చాకే పవర్ వస్తుంది. సూపర్. అసలే మా అక్కకి చీకటంటే భయం. పక్కన ఎవరుంటే వాళ్ళని బల్లిలా అతుక్కుపోయి పడుకుంటది. అయితే మన ప్లాన్ డబుల్ వర్క్ అవుతుంది. పద. ఆ!